మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. కృషి పట్టుదల ఉండాలే గాని ఎంతటి విజయాన్నైనా అందుకోవచ్చని నిరూపిస్తున్నారు ఇప్పటి యువత. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారు కూడా ఇప్పుడు ఎన్నెన్నో సివిల్స్ ర్యాంక్ సాధిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన సివిల్స్ పరీక్షల్లో మన తెలుగు రాష్ట్రాల వారే ఇంచుమించు 60 మంది వరకు ఈ సివిల్స్ ఫలితాల్లో తమ ప్రతిభను కనపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కొయ్యే చిట్టిరాజు గారు, ఈయన కూడా సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. అయితే కొయ్యే చిట్టిరాజు గారు అంటే ఎవరో కాదండి, మన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గారు తనయుడు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గారు కూడా అతి సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచే అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు శాసన మండలిలో చైర్మన్ స్థానాన్ని అధిష్ఠించారు. అటువంటి కుటుంబంలో పుట్టిన కొయ్యే చిట్టిరాజు గారు ఈ ప్రతిభను కనబరచడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణం. మన ముందు ఉన్నారు కొయ్యే చిట్టిరాజు గారు. ఏమంటారు, ఈ సివిల్స్ ఫలితాలు సాధించడానికి స్ఫూర్తి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం అండి. మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు తెలిసి భీమవరం ప్రాంతం నుంచి సివిల్స్ ఫలితాల్లో ఈ మధ్య కాలంలో ఎవరు సాధించినట్టుగా అనిపించలేదు. అయితే మీరు అంతటి ఘనతను సాధించారు. అయితే మీరు ఎడ్యుకేషన్ అది ఎక్కడ నడిచిందంటారు? నా స్కూలింగ్ అంతా సెయింట్ ఆన్స్ భీమవరంలో జరిగిందండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య విజయవాడలో చదివానండి. తర్వాత ఇంజనీరింగ్ చేశాను 4 ఇయర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో, బీటెక్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 2 ఇయర్స్ ఇన్ఫోసిస్లో వర్క్ చేశానండి. తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ ఇయర్ సివిల్ సర్వీస్లో ర్యాంక్ వచ్చిందండి. చిట్టిరాజు గారు, సాధారణంగా చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచి కలలుగా అంటారు. తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, ఏమవుతావా అని అడుగుతారు. అడిగితే నేను కలెక్టర్ని అవుతాను, లేకపోతే డాక్టర్ని అవుతాను అంటారు. అలాగే మీకు చిన్నతనం నుంచి ఏదైనా ఇట్లాగా సివిల్స్ వెళ్ళాలి, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కావాలనే మీకు ఒక స్ఫూర్తి ఉండేదంటారా? నేచురల్ గా మా ఫాదర్ చిన్నప్పటి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ చేశారండి ప్రజల కోసం. అప్పటి నుండి పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉండేది. బట్ అప్పుడు అంత అవేర్నెస్ ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి ఫాదర్ చెప్పేవాళ్ళు, ఇలా కలెక్టర్స్ అవే అవుతారు, వాళ్ళు చేస్తే పబ్లిక్ సర్వీస్ బాగా చేయొచ్చు అనేవాళ్ళు. ఆ స్ఫూర్తి అయితే ఖచ్చితంగా ఉందండి చిన్నప్పటి నుండి. బట్ ప్రిపరేషన్ అనేది చాలా లేట్ గా స్టార్ట్ అయింది, ఎందుకంటే సివిల్ సర్వీస్ మీద అవేర్నెస్ అప్పట్లో అంత లేదు. తర్వాత స్టార్ట్ అయింది, తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సాధారణంగా చూస్తే మోషన్ రాజు గారు కూడా విద్యార్థి నాయకుడిగా, విద్యార్థి స్థాయి నుంచే ఆయన ఒక విధంగా విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఈ రోజు ఈ స్థానాన్ని అధిష్ఠించారు. పొలిటికల్ గా ఆయన సేవ చేస్తున్నారు కూడా. మీరు కూడా ఈ రంగంలో సివిల్స్ కి వెళ్ళి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది. మొత్తానికి మీ ఈ విజయం మీ కుటుంబంలో మీ మదర్ కానీ, మీ సిస్టర్ కానీ, అట్లాగే మీ బ్రదర్ కానీ, వీరు ఏమంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ చాలా ఎమోషనల్ గా ఉన్నారండి, చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను ఇదివరకు ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాదు, ఇది 6th అటెంప్ట్. సో ఇదివరకు ఫెయిల్యూర్స్ చూశాను. సో ఆ ఫెయిల్యూర్స్ అప్పుడు మెయిన్ గా నించున్నది నా వెనకాల మా పేరెంట్సే. మా పేరెంట్స్, మా అన్నయ్య, మా అక్క. ఎప్పుడు కూడా నన్ను ఎందుకు అవ్వలేదని ఎప్పుడు అడగలేదు ఒక్కసారి కూడా. సో అది చాలా ఇంపార్టెంట్ అనిపించిందండి ఇప్పటికి. ఎందుకంటే మన ఎబిలిటీస్ మీద ఇప్పుడు ట్రస్ట్ చేస్తూ ఉండాలి పేరెంట్స్. నా హార్డ్ వర్క్ నమ్మారు, నా కమిట్మెంట్ నమ్మారు. సో అందుకే నాకు తెలిసి ఈరోజు ఈ సక్సెస్ అండి. ఈ సక్సెస్ మాత్రం మోస్ట్లీ వాళ్ళకే అండి. మీ స్నేహితులు ఏమంటారు? స్నేహితులు కూడా నాకు చాలా మంచి స్నేహితులు ఉన్నారు, లిమిటెడ్ ఉన్నారు, బట్ చాలా మంచి స్నేహితులు. ఎందుకంటే వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి ప్రిపరేషన్లో కానీ. ఎప్పుడైనా చాలా అప్పుడప్పుడు ఎగ్జామ్స్ అవ్వనప్పుడు చాలా లో ఉంటాం. సో ఆ టైంలో ఫ్రెండ్స్ అనేవాళ్ళు వచ్చి, ఏం కాదు నెక్స్ట్ టైం అవుతుంది, నీ హార్డ్ వర్క్ మాకు తెలుసు, మీ కమిట్మెంట్ మాకు తెలుసు, సో ప్రిపరేషన్లో కానీ ఎప్పుడైనా ఇట్లా హెల్ప్ చేయడం అనేది చాలా చేశారండి. అదేనండి, ఏదైనా కానీ ఒక పని చేస్తున్నప్పుడు ఒకసారి విఫలమైతే దాన్ని ప్రోత్సహించే మిత్రులు ఉండాలి, బంధువులు ఉండాలి, కుటుంబ సభ్యులు కూడా ఉండాలి. అటువంటి వారంతా కూడా మీకు ఉన్నట్టున్నారు. దానివల్ల ఈ విజయం మీరు 6th అటెంప్ట్ లో సాధించారు, ఏదైనా పట్టుదలతో సాధించారు. అయితే ఇప్పుడు ఈ మీకు వచ్చిన ఈ ర్యాంకు మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి. మీ నాన్నగారు ఏమంటారు? శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు, ఆయన ఏమంటారు? నాన్నగారు ఎప్పుడు ఒకటే చెప్తారండి, మనం ఎక్కడున్నా కూడా మన గురించి మనం చూసుకోకూడదు, పక్కన వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారో చూసుకోవాలి, మన సొసైటీ ఎట్లా డెవలప్ అవ్వాలి మనం మేము చూసుకోవాలి, అంతే తప్పితే మన స్వలాభం కోసం ఎప్పుడు బతకూడదు అని చిన్నప్పటి నుంచి చెప్పేవారండి. మేబీ సివిల్ సర్వీస్ కూడా పూర్తి అదే అయ్యి ఉండొచ్చు అండి. సో ఆయన అంటే చాలా హ్యాపీ అండి, ఇంకా చాలా ఆనందంగా. చాలా అంటే ఈ బహుశా మీకు ఈ ట్రైనింగ్లు అవి ఈ మాసంలో ఉంటాయంటారా, టైం పడుతుందా? ఒక 2 months పడుతుందేమో, అంటే వాళ్ళు అఫీషియల్ మెయిల్ పంపిస్తారండి ఎప్పుడు రావాలనేది, దాన్ని బట్టి తెలుస్తుందండి. గోల్ అయితే మీరు రీచ్ అయిపోయినట్టే.
ఇంకా ఈ గోల్స్ ఏ ఏమైనా సర్వీస్ ఉన్నాయంటారా? వస్తుందో తెలియదండి ప్రస్తుతానికి. వాళ్ళు అలొకేట్ చేశాక ఒకవేళ సర్వీస్ నేను అనుకున్నది రాకపోతే మేబీ మళ్ళీ రాసే ఛాన్స్. మళ్ళీ అవకాశం, ఆ. రాసే అవకాశం. అవును. మొత్తానికైతే మీ గోల్ సాధించడానికి చాలా పట్టుదలగా ఎంత దూరం వచ్చారు, అవునండి. ఇంకెంత దూరం అయినా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అవునండి. ఇప్పుడు ఇంకా రాబోయే తరాలకు, రాబోయే యూత్ మీరేం చెప్పదలుచుకున్నారు? మెయిన్ మన ఏరియాలో సివిల్ సర్వీస్ గురించి అంత అవేర్నెస్ అయితే ఎక్కువ లేదండి. నార్త్ ఇండియాలో ఉన్నంత మనకి ఎక్కువ లేదు. సో మెయిన్ నన్ను అడిగితే అవేర్నెస్ ఎక్కువ కావాలండి సివిల్ సర్వీసెస్ మీద. రెండు, ఎడ్యుకేషన్ ఈ మధ్యన చాలా బాగుందండి అందరికి. అందరూ చాలా టాలెంటెడ్ ఉన్నారు. సో వాళ్ళ టాలెంట్కి ఈ అవేర్నెస్ కలిస్తే అందరూ మన సైడ్ నుంచి చాలా ఎక్కువ మంది అయ్యే ఛాన్స్ చాలా ఉందని నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు మనం కొయ్యే చిట్టిరాజు గారి మాటలు విన్నాం. ఆ కుటుంబంలోనే పెద్దవారైన సుందర్రాజు గారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు. ఈ ఆనందాన్ని ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సుందర్రాజు గారు, మీ కుటుంబంలో సివిల్స్ కి సంబంధించి మీ బ్రదరు ఈ ప్రతిభను కనబరిచారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మ్. ఎందుకంటే మా తమ్ముడు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్కి 833వ ర్యాంక్ సాధించడం, మా కుటుంబ ప్రతిష్టను ఇంకా పెంచడం చాలా ఆనందంగా ఉంది. ఆ అబ్బాయి పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇన్నాళ్ళకి దక్కింది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మా తమ్ముడు ఈ విజయాన్ని సాధించడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా ఒక విజయం సాధించాలంటే ఈ కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రోత్సాహం ఉండాలి. అంటే వారిని నిరాశపరచకుండా, పర్వాలేదు ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం విజయం సాధిస్తావులే, ముందుకు పోవాలి. అటువంటి ప్రోత్సాహం, అటువంటి అన్నీ కూడా మీ కుటుంబంలో లభించినట్టుగానే ఉన్నాయి. అవునండి. ఎందుకంటే సామాన్య విషయం కాదు. 6th అటెంప్ట్ అవును. పట్టుదలతోటి వదలకుండా 6th అటెంప్ట్లో ఆయన గోల్ రీచ్ అయ్యారు అవును కదా. అవును. అయితే మీ కుటుంబంలో ఏమనుకుంటున్నారు, మీ మదర్ కానీ వీళ్ళంతా కూడా? దీని అంతటికి కారణం మా నాన్నగారు, మా అమ్మగారి కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళు ఎంకరేజ్ చేయడమే మా తమ్ముడు విజయానికి కారణం. అది మొత్తానికైతే సివిల్స్ లో ప్రతిభ కనపరిచిన చిట్టిరాజు గారి విజయాన్ని కుటుంబ సభ్యులే కాదు, ఈ ప్రాంతంలోని తనకంటూ, ఆయనకంటూ ఆయన అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఈ విజయం తనొక్కడిదే కాదు, మా అందరిది అంటున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.